బాబా ఏం పేరు? బొక్క ధర్మారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే చేస్తుంటారు. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు? నాకు 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు. పెద్ద రైతువే. చెప్పు ఎట్లుంది రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ? ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి నాశనమే అయింది. నాశనమే అయింది. ఎందుకే? ఇస్తానని మాట ఇచ్చిండు, ఆ ఉబ్బిచ్చిండు. ఇంకేం చేస్తాడు? ఇంకేం చేస్తాం? మేమేం చేస్తాం? ఇస్తానన్నప్పుడు నమ్మినాం, అవి అయిపోయాయి. ఏమేమి వస్తాలో రుణమాఫీ కాలేదు నాకు, నాకే కాదు, నా ఊళ్ళో కొంతమందికి కాలేదు. ఇంకా రైతు బంధు మొత్తం బంద్ ఉంది. ఈడు వచ్చి నుంచి కథమైంది. ఆడు అన్నిటికి ఇచ్చేది పాపం. 30 ఎకరాలకు ఇచ్చేది, అవసరమైతే శరీరం మునిగిపోయినా కూడా ఇచ్చేది. ఈడు అందరికి ఇచ్చేది, చిన్న లేదు నా పెద్ద లేదు. ఎకరం ఉన్నోనికి ఇచ్చేది, 10 ఎకరాల ఉన్నోనికి ఇచ్చేది. ఎందుకే రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు ముఖ్యమంత్రి? ఇక మీకు తెలియదే ఉందయ్యా, మీకు తెలియదే ఉంది. మీ ఎవరైనా పెట్టినే కోరుకుంటాం, నువ్వైనా నేనైనా. నువ్వు నా కళ్ళంకాడికి వచ్చినావు, ఇంత ఛాయో నీళ్ళు పోస్తే ఆయన కడుపుసాల కూడా అనుకుంటూ పోతావు, కానీ తిని మాత్రం తిట్టిపోవు. అన్ని 6 గ్యారెంటీలు లేవు, నా 3 గ్యారెంటీలు లేవు, 1 గ్యారెంటీ లేదు. ఈ అన్నదే అవదాలు ఆడతాడు, అన్ని అవదాలు. వాళ్ళు ఇచ్చా అంటాడు, ఆ చీర కట్టుకో అంటాడు. అని నీయాసంటి మోగోడే ఆడు, నీకు ఆనుకో కొడుకున్నాడు, అయ్యి ఆయన చీర కట్టుకో అంటాడు. ఈడు ఏం మనిషి అన్నట్టు చీర కట్టుకోవాలంటే మంచి పక్కన అనుకోనట. పక్కన ఏందో చెప్తున్నాడు, వాళ్ళు మాట్లాడేందో నాకు అర్థం కాదు. దొంగ కంటే అద్మానంగా చూస్తున్నారు అన్ని, వాస్తవం చెప్పాలంటే. వెనకట కాంగ్రెస్ దొంగదే ఉండేది. ఏదో కొంతమంది, అందులో కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచోళ్ళని తగ్గట్టు దొంగోడు జరిగింది, మొత్తం నాశనమే. ఏది అదేందో చెప్పిండు, అదేంది చిల్లర ఇల్లు కట్టించిన కూల కొడతా అన్నాడు. ఆ సగం కూల కొట్టిండు, నీ అసుంటుంది కూడా నా అసుంటుంది ఆపిండు, భయపడ్డా ఆడిపోయి. ఇంకా అట్లా చంపేస్తుండు పేదోడిని అనేటోని ఎవరిని ముందుకు రానిరాడు. చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక చెప్పులు ఎత్తుకపోతాడు, వాడు గొంగ ఎత్తుకపోతాడు, ఇచ్చిన బట్టలు కూడా ఎత్తుకపోతాడు. దొంగ దొంగ ఆడు. ఈ చీఫ్ మినిస్టర్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఆడు ఇప్పటికీ మంది భూములు గుంజుకొని అమ్ముకుంటాడు, ప్లాట్ చేసి. ఏం మనిషి అన్నట్టు అది మా దొంగ బాబత్ పార్ట్నర్. ఆడు దొంగల పార్ట్నరు, దొంగలకు పార్ట్నర్ ఈ ముఖ్యమంత్రి. ఎందుకు అన్న ఉంది. ఆ మహబూబ్నగర్ అనేది పేదరాజ్యం, వాస్తవంగా చెప్పాలంటే పేదరాజ్యం. ఆ ఊళ్ళనే దోసుకొని తింటాడు వీడు. అసలు మహానుభావుడు. మహబూబ్నగర్ దగ్గర ఏదో ఊరు, కొడంగల్. కొండారెడ్డిపల్లి. ఇవన్నీ చూస్తావు. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు అనుకోవచ్చు. వాడు ఒళ్ళు వదిలి మాట్లాడుతున్నాడు. ఆయన తన్నటోడు ఉంటే, నా సొంతోడు సాధనోడు ఉండి తన్నటోడు ఉంటే అంతేనా? అంతే, అంత మూర్ఖుడు. అది పెద్ద చిన్న నీరు లేక ముఖ్యమంత్రి చేసినాడు. ఆడిదే చీర కట్టుకోవాలంట, చీర కట్టుకోవాలంటే అంటే నీకేమన్నా వాల్యూ అనిపిస్తుందా? ఆడిని అన్నం బాగానే ఉంది, మనం అనేది వాల్యూ అది. అప్పుడేది మొన్న చీర కట్టుకో మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఆడు 100 ఎకరాలు మందిని ముంచుతున్నావు, 100 ఎకరాలు తింటున్నావు, తాగుతున్నావు, మందిని ముంచుతున్నావు. ఆడు చేసి చూస్తారు వాస్తవమే చూస్తారు. అప్పు అయింది, ఆడు చేసిండు, అప్పు అయింది. నీ కళ్ళు కనవలేదు ఆడు చేస్తున్నప్పుడు. అప్పుడు కొత్త రాజ్యం, ఇది కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రంగా అయ్యింది. అయినప్పుడు దాన్ని డెవలప్ చేయాలంటే ఎంతో కొంత అప్పు చేయాలి. నువ్వు ఆయన చేయాలి, నేను ఆయన చేయాలి. మనం అయ్యామగా అయితే ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పోయినాం, ఇంకో ఇంటి పోయినాం. కట్టాలన్నా వద్దా? ఇల్లు కట్టాలన్నా, బాయిగడ దోవాలన్నా వద్దా? అవన్నీ చేసినాడు. అవన్నీ చేస్తే అప్పు అయింది. అప్పు అయితే నువ్వు ఇంకో 4 ఏళ్ళు కష్టపడి తేరుపురి. నువ్వు ఆయన మీద ఎత్తేసేది ఏంది? ఆయన గుంజుకొని ఇస్తా, వంగబెడతాం, తోముతా, ఉరికిచ్చి కొడతా. ఆడు ఉరికిచ్చి కొడతాడు. ఆయన కొట్టో లేక కానీ ఉరికిచ్చి కొడతాడు. దొంగ. ఎందుకే దొంగ అని ఎందుకంటారు ముఖ్యమంత్రిని? ఆయన ఏం చేసిందని? ఆయన ఏం చేసింది? ఈ పరిపాలన చేసేది కరెక్టే ఉందా? పరిపాలన చేస్తున్నావు, న్యాయంగా మాట్లాడి నేర్చుకో, న్యాయంగా తిట్ట నేర్చుకో. ఇట్లా అంతకంటే ఎక్కువ అంటాం మేము, అంతకంటే ఎక్కువ అంటాం. మామూలు లేదు, మా ఎకరం గుంజుకుపోయేది లేదు. పద్ధతి చెప్పండి. ఒకవేళ నువ్వు పెద్ద మనిషివి, నువ్వు లెక్కనే, నీ లెక్కనే ఆడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన చేయరాలేదు, బాగా చేయరాలేదు. నిన్ను ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నప్పుడు నువ్వు మంచి చేయరాదు, మంచి మాట్లాడరాదు.
ఇస్తాను రాదు. రుణమాఫీ ఇస్తాంటావు, అది అంటావు, ఇది అంటావు, అది అంటావు, అన్ని ఉత్త మాటలు చెప్తావు, ఇట్లా చెప్తావు. ఉత్త మాటలు ఎందుకు చెప్పాలి? బాగాలేదు, మొత్తమే బాగాలేదు. ఈయన పాలనే బాగాలేదు, ఈ మనిషి బాగాలేదు, మాటే బాగాలేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తే వెళ్ళ కొడతాం. ఇక ఓట్లు వేసేది లేదు, మాట మాట్లాడేది లేదు. 4,000 ఇస్తా అన్నారు కదా. 4,000 4 రూపాయలు కూడా లేదు. 4 రూపాయలు కూడా లేవా? అప్పుడు చెప్పారు కానీ 4 రూపాయలు కూడా లేవు, పింఛన్ లేదు. మేము ఈ ఏజ్కి వచ్చినాక మాకు పింఛన్ ఇవ్వండి, ఆయన ఓటు తప్ప వేసినాం. పొరి తప్ప వేసిరా? ఎందుకు అట్లా ఎందుకంటారు? మరి ఏది పింఛన్ ఆయనకు లేదా, ఆయన నాకు లేదా? ఎందుకు ఇస్తలేరట? మరి అడిగితే ఇయ్యలే. అడిగితే ఇయ్యలేదు అంతే అంటావు. 6 గ్యారెంటీలు అని వస్తున్నాయా మీకు? మహిళలకి 2,500 ఇస్తాను. ఏ లేవయ్యా, రూపాయి కూడా లేదు. ఆడికి వచ్చిన రాంటి కూడా వస్తా, రూపాయి కూడా లేదు నాకు. ఆయన తండ్రి రాంటి కూడా వస్తా, రూపాయి కూడా లేదు నాకు. ఫ్రీ బస్ ఎట్లుంది మరి? నేను ఇది వరకు ఎక్కలే నాన్న. ఫ్రీ బస్ పెట్టిరట కానీ ఆ ఎక్కిన వాళ్ళనే తిడుతున్నా. ఎందుకు పెట్టిండో పని లేక ఆ బస్సుకు మస్తు లక్షలు వచ్చు పాపం ఆయనకు. ఇంకొక మంచిదా పేరుండి ఆడివాళ్ళు ఏమిటికి బస్సు పిరి బస్సు పని లేక పెట్టిండు. ఎవరు ఎక్కుతురు? పోయేది మొగోళ్ళు 4 మాటలు పడితే ఆడి మనిషి ఒక్కనాడు రాదు. వేస్ట్ పెట్టిరు ఆ పిరి బస్సు కూడా. అవును మరి బస్సు అయితే వేస్టే అయ్యి. పైసలు లేవంటారు, అట్లా వృధా చేస్తారు అనుకోవచ్చా? ఫ్రీ బస్సు పెట్టి అంత గవర్నమెంట్ పైసలు. ఇప్పుడు ఆ బస్సు నడిస్తే ఆయనకి ఎంత లాభం ఉన్నాం, ఎన్నో మాటలు దక్కాయినాయి. 7 మందిని పెట్టి ఎక్కించకపోతే ఏం లాభం అని చెప్పు. పైసలు లేవంటుండు మరి. ఏం లేవో ఏం కథ నా బిడ్డ. అంతే, ఆడికి రా అంటే కూడా వస్తా నేను. నాకైతే పింఛన్ ఆయనకు ముసలాయన లేదు, నాకు లేదు. అప్పుడు అన్నాడుగా ఎన్నికల ముందు అవ్వకి ఏ లేవు, అయ్యకి లేవు, అవ్వకి లేవు, తాతకు లేవు, మనవరాలు లేవు, ఎవరు లేవు. అంతేనా? ఎవరికి వచ్చేది లేదు. ఆడికి రా అంటే కూడా వస్తా నేను. ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడమన్నా వస్తా ఆడికి. ఏ అయ్యా నువ్వు అన్న మాటలు లేవు నాన్న, మళ్ళీ కూడా వేస్తావు నువ్వు మంచి అన్న మాటలు ఇంకా నడుస్తాను కూడా చెప్పొస్తా. అట్లా కూడా చెప్తావు. మరి ఇప్పుడు ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుందో మరి నాకు చదువు వచ్చి పట్టుకుని. మీకైతే పథకాలు వస్తలేవు అంతే. నువ్వు ఊళ్ళో అరుచుకున్నా అంతే ఉండాలి, ఇంకేమన్నా చెప్పినా. రైతు బంధు ఇవన్నీ ఏమి వస్తలేవా? రైతు బంధు ఉడకలేడు. సరే అమ్మా, ఇవన్నీ ఇవ్వాలంటావు మీకు పథకాలు. మరి ఇవాళ ఇస్తానా ఇయ్యకుండా కానీ ఇస్తానా నేను చెప్పిండు అన్నట్టుగా. ఇయ్యకుండా చెప్పోదివి. నేను దాకా ఎట్లా నడిచినావు గట్టిన నడిచినావు, ఆయన ఎట్లా చేసిండో నువ్వు కూడా గట్టిన చేస్తే అయిపోవు. బస్సులు ఎందుకు బంద్ పెట్టినావు? ఇస్తానని 12 తీరని చెప్పినావు. నువ్వు ఇస్తానని అనవలసి లేకుంటే బస్సులు బంద్ పెట్టి బస్సు టికెట్ బంద్ పెట్టేది లేకుండే పెట్టి అది బంద్ పెడితే ఇప్పుడు ఇస్తానని అని చెప్పుకుంటే ఇప్పుడు మందారి నాశం షేర్ గాడిది ఊరికేనా గెలిచి ఆడు ఏస్టీ గాడు అయిపోయారు. ఆడు మాట తెచ్చుకున్నావుగా నువ్వు, మరి ఇంకేముంది? అంతే, మాట తెచ్చుకున్నాడు. మాకు బదనం కొనుక్కోండి, అది తిన్నది లేదు, తాగింది లేదు. ఇక లోకం అంటే ఇక గట్టిన అంటారు. 12 తీరా మంది 12 తీరా అంటారు. నా పేరు లింగారెడ్డి. లింగారెడ్డి ఏం చేస్తుంటారు? నేను ట్రాక్టర్ డ్రైవర్ చేస్తాను. ట్రాక్టర్ డ్రైవర్. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు, గ్రామ పార్టీ ఇన్ఛార్జ్, గ్రామ శాఖ ఇన్ఛార్జ్ కాంగ్రెస్. ఏందన్నా మీ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నాడు నిన్న వేదిక నుంచి, ఏం చెప్తారు దాని గురించి? దాని గురించి చెప్పాలంటే ఆయన ఉన్న వాస్తవమే చెప్పిండు కానీ. ఉన్న వాస్తవం ఏం చెప్పిండు? దొంగ లెక్క చూస్తున్నారని చెప్పడమా? దొంగ లెక్క చూస్తున్నాను అంటున్నాడు అంటే ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? కరెక్ట్ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఉన్న వాస్తవాలు మాట్లాడిండు. చెప్పులు ఎత్తుకుపోయే లెక్క చూసినానడం వాస్తవం? అవాస్తవం. దొంగ అన్నాడు, దొంగ లెక్క చూస్తున్న వాస్తవం అంటే ఎందుకు? అంటే ముఖ్యమంత్రి అంతా ప్రెస్టేజ్గా అవుతున్నాడు, దేనికోసం అనుకోవచ్చు? ఏం చెప్తారు మీరు సలహాలు? అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతుండు, దాని గురించి ప్రెస్టేజ్ అవుతున్నాయి అంతే. వెనక ముందు పడుతున్నాను. ఎట్లుందన్న గ్రౌండ్ లెవెల్లో జనాలు ఏమంటారు గ్యారెంటీల విషయంలో కూడా? సరే, కొంతమంది వస్తున్నాయి సార్. రుణమాఫీలు దాదాపుగా మా ఊర్లో పడ్డాయి. ఇప్పుడు వంకమాడి విలేజ్లో మొత్తం అందరికి పడ్డాయి. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అన్నీ పడ్డాయి. ఇప్పుడు నాకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఎవరికి వస్తలేదు వాస్తవం అది. మా ఊర్లో అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదో అని చెప్పేసి ఆపిరని తెలిసింది. అయితే దాని గురించి ఆపితే అది కూడా వస్తుంది. రైతులే కదన్న పంట పండించి, అదే పంట పండించింది కానీ అదని చెప్పేసి ఆపిరని తెలిసింది వేరే పెద్ద మనుషులు అడిగితే. అయితే ఇంకోటి ఏంది, వంకమాడి గ్రామంలో ఇల్లు కూడా వచ్చింది ఒకరు ఆల్రెడీ. ₹1,00,000 కూడా పడ్డాయి వాళ్ళకి. ఇళ్ళ విషయంలో 60 గజాలు చాలా చిన్నగా ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, పిల్లలు లేకుండా కడుతున్నారు అట్లా కూడా మాట్లాడుతారు కదా. అవును అంటారు, ఇక ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు అంటుంటారు కదా. ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటారు. లేదు ప్రజలే అంటున్నారు.
ప్రజలు చెప్తారు ఇందిరమ్మ ఇండ్ల పైన చిన్నగా 60 గజాలలో ఎట్లా కట్టుకుంటాం ఇల్లు, పిల్లర్ లేకుండా కూడా ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే పిల్లలు పోసుకొని కట్టుకోవచ్చేమో మరి, దాన్ని కూడా అట్లా లేదంటున్నారు కదా మరి. దానికి ఏం చెప్తామని ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కూడా జనాలు ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడిండు, అట్లా మాట్లాడడానికి అవసరం వచ్చు, దొంగ లెక్క చూడడం ఎందుకు, తెలంగాణ ఇజ్జత్ ఎందుకు తీస్తా ఉన్నాడు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇజ్జతం తీస్తున్నారు అంటే ఎల్లిలకు సంసారం అయిపోతుంది ఇప్పుడు ఆయన వాస్తవం చెప్పాలంటే. ఎందుకు దానివల్ల ఉచిత పథకాల వల్లనే ఈ వాస్తవం చెప్పాలంటే రైతు బంద్ వేసేది ఉండే, ఇప్పుడు బస్సు ఇచ్చిపెట్టి రైతు బంద్ వేసేది ఉండే. నువ్వు ఒక కార్యకర్త ఇట్లా అంటారు, ఇంకా జనాలు ఇంకెట్లా అంటారు అర్థం చేసుకో. అదే రైతు బంద్ వేసి బస్సు పెట్టకుంటే ఏం కాదు, బస్సు తీసేసి రైతు భరోసా ఇవన్నీ ఇస్తే ప్లస్ ఇంత కూడా వద్దంటారు కదా ఫ్రీ బస్సు. అదే నేను కూడా అంటున్నా కదా, అదే చెప్తున్నా. కొంతమంది ఎవరికో అవసరం పడుతుంది, సరే వాళ్ళకు కూడా పెట్టేది ఉండే, మామూలుగా పింఛన్ వచ్చేటోళ్ళకు వాళ్ళకు కొంతమంది పెడితే పెద్ద మనుషులు వృద్ధులకు పెడితే బాగుండేది. కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి పోషంపల్లికి ఎప్పుడైనా కార్లలో వచ్చేది అందరు, ఇప్పుడు బస్సులు పోకుండా కూడా ఇది అవుతలేదు, అంటే జెంట్స్ ఎక్కడానికి లేదు. ఓకే, ఫైనల్ కన్నా రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే లెక్క చూస్తున్నారు, దొంగ లెక్క చూస్తున్నారు, ఏదైతే వచ్చే 18,000 కోట్లని మీ ముందే పెడతాను ఉద్యోగుల ముందే, మీరే పంచారు ఏ పథకం ఆపాలో అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా చూస్తారు దీనికి? వాస్తవం చెప్పి ఇప్పుడు మీరే పంచండి అని చెప్పింది కదా, ఉచిత బస్సు తీసేయాలి, అది కూడా అది తీసేసి అవసరం ఉన్నాయి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మీ ఒక గ్రామ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి చెప్తారా? చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. అంతే, ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం వేస్ట్. ఇప్పుడు అవసరం అనేది సరే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, సరే ఇందిరా మిల్లు కానీ, ఇవి ఇవ్వడం బెస్ట్.